వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యం అందరి హక్కు. చక్కని ఆరోగ్యం కోసం సాగుతున్న మన డాక్టర్ ఎన్జీఆర్ని స్టార్ట్ చేద్దామా? మనకి స్కిన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అందులో కామన్గా ఫేస్ చేసేది ఒకటి పింపుల్స్ ప్రాబ్లం. చాలామంది టీనేజర్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ పింపుల్స్ అంటే ఏంటి? పింపుల్స్ బేసిక్గా ఏ ఏజ్లోనైనా వస్తాయి. అంటే యాక్నే అంటాము టెక్నికల్గా. దానిలో చాలా రకాలు ఉన్నాయి. అది అంటే ఇన్ఫెంటైల్ అంటే చిన్న పుట్టిన బేబీస్లో వస్తుంది, టీనేజ్ అంటే ప్యూబర్టీలో టీనేజర్స్లో వస్తుంది, అలాగే అడల్ట్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఇన్ఫెంటైల్స్ అంటే చిన్న పిల్లల్లో ఎప్పుడు వస్తుందంటే మెటర్నల్ హార్మోన్స్, మదర్లో ఉండే హార్మోన్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చిన్న బేబీస్లో వస్తాయి. అవి కొన్ని వారాల్లో తగ్గిపోతాయి. ఈ టీనేజ్లో వచ్చేవైతే మనకు సాధారణంగా చాలామంది ఆల్మోస్ట్ 50% ఆఫ్ టీనేజర్స్లో చూస్తుంటాము. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, వేరియస్ గ్రేడ్స్లో ఉంటుంది. సో ఈ బేసిక్గా ఎందుకు వస్తాయంటే 4 ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తాయి. ఒకటి వచ్చేసి హార్మోన్స్, అవి స్టార్ట్ చేస్తాయి ఈ ప్రాబ్లమ్ని. సెకండ్ వచ్చేసి మనకి హెయిర్ ఫాలికల్కి ఆనుకొని ఒక సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ పెద్దగా అయ్యి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవడం అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి వచ్చేసి మన స్కిన్లో చాలా లేయర్స్ ఉంటాయి. కింద బేస్మెంట్ లేయర్ నుంచి ఫామ్ అవుతుంటాయి అండ్ పైనుంచి షెడ్ అవుతూ ఉంటాయి. ఈ యాక్నేలో ఏమవుతుందంటే ఈ పైన షెడ్డింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాలికల్, ఆయిల్ గ్లాండ్ హెయిర్ ఫాలికల్ అటాచ్ అయ్యి పైనకి ఆయిల్ బయటకు వచ్చే పోర్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ పోర్ బ్లాక్ అవడం వల్ల ఈ ప్రొడ్యూస్ అయిన ఆయిల్ రీటైన్ అయిపోయి గ్రాడ్యువల్గా అంటే కొన్ని వీక్స్ మంత్స్లో అది గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అయ్యి మనకి బ్లాక్ హెడ్స్ అని కానీ వైట్ హెడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అండ్ ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఏంటంటే అవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నే అన్నమాట. వీటిపైన బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది రెడ్గా పింపుల్ లాగా అయ్యి అది కొంచెం పెయిన్ రావడము, అలాగే తగ్గడానికి ఒక 4-5 days or 1 week పట్టి అది హీల్ అయినప్పుడు కొందరిలో మచ్చలు పడడము, అలాగే ఇంకా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో గుంటలు అంటే స్కార్స్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ టీనేజర్స్ మళ్ళీ కొందరికి టీనేజ్లో ఏ ప్రాబ్లం లేకపోయినా అడల్ట్హుడ్లో కూడా వస్తుంటుంది. అంటే 20s కానీ 30s కానీ కొందరికి 40sలో కూడా వస్తుంటుంది. సో బేసిక్గా హార్మోనల్ చేంజెస్ వచ్చి స్కిన్ రియాక్టివిటీ, ఆ హార్మోన్స్కి ఉన్న రియాక్టివిటీ స్కిన్లో మారడం వల్ల ఇవి వస్తుంటాయి అన్నమాట. దీంట్లో మనకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి చాలా టాబ్లెట్స్, అలాగే అప్లికేషన్స్, జెల్స్, క్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయిలీనెస్ తగ్గడానికి, ఆ పోర్ ఓపెన్ అవ్వడానికి, అలాగే బ్యాక్టీరియా తగ్గించడానికి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటాము, అది తగ్గించడానికి టార్గెట్ చేస్తామన్నమాట. ఈ మెడిసిన్స్ వీటితో పాటు మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటాము. అంటే వాటిని రిమూవ్ చేసేయడం, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉండి మెకానికల్గా బ్లాక్ అయినప్పుడు వాటిని తీసేయడం వల్ల స్కిన్ స్మూత్గా అయ్యి కొత్త పింపుల్స్ రావడం తగ్గిపోతుంటుంది. అలాగే కెమికల్ పీల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి. దీంట్లో స్పెషల్గా సాలిసిలిక్ యాసిడ్ అని, మాండలిక్ యాసిడ్ అని ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆయిలీనెస్ తగ్గించి ఆ పోర్ ఓపెన్ చేసి స్కిన్ లేయర్స్ తీసేసి ఈ యాక్నేని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నిటినీ కరెక్ట్ చేయడం వల్ల యాక్నేలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇవి మన గ్రేడ్ యాక్నేలో గ్రేడ్ బట్టి, అంటే గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము, సివియరిటీ బట్టి, ఆ గ్రేడ్ బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ కానీ మనం ఎంత రిగరస్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మారుతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా యాక్నేని ట్రీట్ చేయడము చాలా ఈజీ అండి. సో ఎర్లీ స్టేజెస్లో అవి పెద్ద కాకముందు, అంటే మచ్చలు, స్కార్స్ పడకముందే పింపుల్స్ని ట్రీట్ చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ అవన్నీ, అంటే స్కార్స్ అయితే పర్మనెంట్. సో యాక్నే ట్రీట్ చేయడం అంటే ఇవి ఒకటే ట్రీట్ చేయడం కాదు, వాటిని ఆ ఫ్యూచర్లో మార్క్స్ కానీ స్కార్స్ని కానీ ఫామ్ చేయడం కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే స్కార్స్ ఫామ్ అయ్యి మా దగ్గర చాలామంది వస్తుంటారు చిన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్లో నెగ్లెక్ట్ చేసి స్కార్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు 30sలో కానీ 40sలో కానీ స్కార్స్ ఉన్నాయండి, చాలా బాధిస్తున్నాయని వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంటుంది. సో అవన్నీ ఫామ్ కానివ్వకుండా మనం ముందరే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా బెనిఫిట్ పొందొచ్చు. మనకి స్కిన్లో కనిపించే ఇంకో కామన్ ప్రాబ్లమ్ సుభ్యం అండి. అంటే సుభ్యం అంటే మనం టెక్నికల్గా పిటీరియాసిస్ వర్సికులర్ కానీ టీనియా వర్సికులర్ కానీ అంటాము.
ఇది ఏంటంటే చాలా మచ్చలు మచ్చలుగా వస్తాయి. అవి నెక్ పైన కానీ ట్రంక్ అంటే చెస్ట్ బ్యాక్ పైన, ఒక్కొక్కసారి షోల్డర్స్ పైన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎర్లీ 20sలో వస్తూ ఉంటుంది. అంటే వేరే ఏజెస్లో కూడా రావచ్చు, కానీ ఇది చాలా కామన్ ఏజ్ గ్రూప్. అలాగే సీజన్ వైజ్ చూసుకుంటే మనకు వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ అయ్యే టైంలో స్ప్రింగ్ అంటాం కదా, ఎర్లీ పార్ట్ ఆఫ్ సమ్మర్లో ఇది చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ కొందరిలో కొన్నిసార్లు ఇది అంటే ఒకసారి వస్తూ ఉండడం తగ్గడము, మళ్ళీ వస్తూ ఉండడం, ఇలా రికరెన్స్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది. కొందరికి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బేసిక్గా ఇది వచ్చేసి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే వెరీ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలా చర్మంలో ఉన్న పొరల్లో, చాలా పై పొరల్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల మ్యాలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల ఇది అవుతుంది. అయితే ఈ ఫంగస్ అనేది మన స్కిన్ పైన ఉన్న డెడ్ లేయర్స్ని ఫుడ్ లాగా తీసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ప్యాచెస్ అవుతాయి. ఈ ప్యాచెస్ అనేవి కలర్ కొన్నిసార్లు స్కిన్ కంటే లైటర్ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ కంటే డార్కర్ కలర్లో ఉంటుంది, వేరే షేడ్స్లో ఉంటుంది. కాబట్టి దాన్ని వర్సి కలర్ అని అంటాం అన్నమాట. దీనికి వచ్చేసి మనకి కొన్ని జాగ్రత్తలు, అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా. సో దానికోసం స్వెట్టింగ్ని మినిమైజ్ చేసుకొని కొంచెం చల్లని ప్రదేశాల్లో ఉండి కాటన్ బతుకులు అవి వేసుకోవడం, అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ఫంగస్ అనేది మొత్తం యూనివర్సల్గా అన్ని చోట్ల ఉంటుందండి. సో దాన్ని కంప్లీట్గా ప్రివెన్షన్ అనేది చెప్పలేము. అండ్ వచ్చినప్పుడు మాత్రము అది సివియరిటీ బట్టి, ఒకవేళ కొన్ని ప్యాచెస్ ఉంటే క్రీమ్స్తో తగ్గిపోతాయి. ఒకవేళ ఎక్స్టెన్సివ్గా చాలా ఉందంటే ఒక యాంటీ ఫంగల్ కోర్స్ ఇచ్చి టాపికల్ అప్లికేషన్స్ ఇస్తే అది తగ్గిపోతుంది. కానీ ఇది డేంజరస్ ఏమీ కాదు, చాలా కామన్ అండ్ సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో హెల్త్కి ఏమీ హాని అవ్వదు, స్కిన్ కూడా బాగానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా తీసుకుంటే ఎక్కువ అవ్వకుండా మనం తొందరగా కంట్రోల్ చేసుకొని ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. చాలామంది అలర్జీ అనే సమస్యతో బాధపడుతుంటారండి. అలర్జీలో అంటే ఏదైనా వస్తువు పడనప్పుడు వాళ్ళకి స్కిన్ పైన ఇచ్చింగ్, అంటే బాగా దురదలు రావడం, అది అలాగే దురద వచ్చి స్క్రాచ్ చేసినప్పుడు దద్దులు రావడం, అవి వచ్చిన తర్వాత యూజువల్గా ఫ్యూ అవర్స్ అంటే కొన్ని గంటల్లో వెళ్ళిపోవడం అది జరుగుతుంటుంది. దీన్ని అర్టికేరియా అంటాము. వచ్చి కొద్ది రోజుల్లో తగ్గిపోతే అక్యూట్ అర్టికేరియా అంటాము. తగ్గకుండా మోర్ దాన్ 6 weeks ఆర్ 8 weeks అంటే 2 months పైన ఉన్నదాన్ని క్రానిక్ అర్టికేరియా అంటాము. దీని కాజ్ వచ్చేసి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి మనం తీసుకునే ఫుడ్లో ఏమైనా పడకపోవడం వల్ల, ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్. ఫుడ్లో వచ్చేసి కామన్గా పడని వస్తువులు ఏంటంటే ఫుడ్లో ఉండే కలరింగ్ ఏజెంట్స్. కలరింగ్ అంటే ఇప్పుడు మనము స్వీట్స్లో కలర్స్ యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు బిర్యానీస్ కానీ పులావ్ కానీ అడిషనల్ కలర్స్, ఫుడ్ అడిటివ్స్ అంటాం, కలర్స్ అంటాము, అవి యాడ్ చేస్తుంటారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కొన్ని చైనీస్ ఫుడ్స్లో కూడా కొన్ని అడిటివ్స్ ఉంటాయి, అవి పడకపోవడము, అవి ఒకటి. ఇంకొకటి ప్రిజర్వేటివ్స్ అంటే టిన్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, దాంట్లో అంటే ఫుడ్ నిల్వ ఉంచడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తుంటుంటారు, అవి పడకపోవడం వల్ల కానీ. అలాగే మనం రెగ్యులర్గా తినే దాంట్లో చీజ్ ఒకటి, స్ట్రాబెర్రీస్ ఒకటి, టొమాటోస్, అండ్ మోస్ట్ కామన్లీ సీ ఫుడ్ అంటే మన ఫిష్, ప్రాన్స్, ఆయిస్టర్స్ ఇలాంటివి చాలా కామన్. వాటి తర్వాత మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, చాక్లెట్స్, నట్స్, ఇవన్నీ కామన్. సమ్ వాట్ ఎవర్ కెమికల్స్, మనం వాడే పర్ఫ్యూమ్స్ కానీ, సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, ఆర్ ఎనీ పాలన్, డస్ట్ మైట్స్, ఇంట్లో ఎస్పెషలీ ఉండే డస్ట్ మైట్స్ కానీ, వీటి వల్ల కూడా అలర్జీ వస్తూ ఉంటుంది. అండ్ సో కారణం ఏదైనప్పటికీ బాడీకి ఒక వస్తువు సూట్ అవ్వనప్పుడు బాడీ అనేది దాన్ని బయటికి పంపించేదానికి ఒక ఎలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఇలా ఇచ్చింగ్ లాగా, ఈ ర్యాషెస్ లాగా చూస్తుంటాము. సో వీటికి ర్యాష్ వచ్చినప్పుడు తగ్గించేదానికి మనం యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు.
అండ్ స్పెషల్లీ దీంట్లో ఒక పాయింట్ అంటే జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలి అంటే, ఈ స్కిన్లో ర్యాషెస్ వచ్చినప్పుడు లిప్ స్వెల్లింగ్ అంటే పెదవుల్లో స్వెల్లింగ్ వచ్చి ఒకవేళ మింగడం కానీ గాలి పీల్చుకోవడం కానీ కష్టమైతే మటుకు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువయ్యి ఒకసారి చోక్ అయ్యి ప్రాణాంతకం అయ్యే పాసిబిలిటీ ఉంది. అది చాలా తక్కువ పర్సంటేజ్లో అవుతుంది, కానీ స్టిల్ అది ఎప్పుడైనా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో మిగతా స్కిన్ పైన వచ్చే ర్యాషెస్కి అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడుకుంటే తగ్గిపోతుంది. కానీ అది కొందరికి మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో మనం కాజ్ ఏంటి అనేది పసిగట్టడానికి ట్రై చేయాలి. అంటే కొన్ని ప్యాచ్ టెస్ట్స్ ఉంటాయి, అంటే అలర్జెన్స్ అన్నీ స్కిన్ పైన అప్లై చేసి వాటిల్లో దేనికి రియాక్షన్ వస్తుంది అనేది మనం 48 to 72 hours తర్వాత చెప్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో ఒక్కొక్కసారి తెలుస్తుంది. లేదంటే ఎలిమినేషన్ డైట్ అంటాము. అంటే మనం ఫుడ్లో అన్నీ ఈ రిస్కీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసి జస్ట్ బేసిక్ ఫుడ్స్ తీసుకొని తర్వాత ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ యాడ్ చేస్తూ పోయి మనకి ఏ ఫుడ్తో వచ్చింది అనే దాన్ని కూడా ఈ ఎలిమినేషన్ డైట్తోని ఒక్కొక్కసారి కనిపెట్టవచ్చు. అండ్ ఒకసారి ఇది కారణం అని తెలిసినప్పుడు మనం దానికి దూరంగా ఉంటే సరిపోతుంది. అండ్ యూజువల్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ఒక్క ఐటము మ్యాక్సిమం 2 ఐటమ్స్ పడకుండా ఉంటాయి. అన్నిటికీ ఎలర్జిక్ అనేది ఒక పర్సన్ అనేది ఉండరు. సో అది కనిపెట్టుకోగలిగితే చాలా మంచి రిలీఫ్ వచ్చి లాంగ్ టర్మ్గా ఏం ప్రాబ్లం ఉండదు. ఆడవాళ్ళలో చాలా కామన్గా కాళ్ళ పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయండి. చాలామంది అడుగుతూ ఉంటారు కూడా దానికి ఏంటి, ఎలా చేయాలి అనేది. కాళ్ళ పగుళ్ళు అనేది బేసిక్గా స్కిన్ డ్రై అయ్యి వెట్ అవ్వడం, ఆల్టర్నేటింగ్గా అవ్వడం వల్ల చర్మం అనేది పగుళ్ళకి గురవుతూ ఉంటుందండి. ఒకటేంటంటే చాలాసార్లు కాళ్ళు తడపడం లాంటివి చేసుకోకూడదు. అంటే ప్రతిసారి ఏదైనా పనులు చేసుకోవడానికి ముందు కాళ్ళు కడుక్కోవడం అలాంటివి చేయకుండా డ్రైగా ఉంచుకోండి. అలాగే స్నానం చేసిన వెంటనే ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్, చాలా థిక్గా ఉన్న క్రీమ్ ఒకటి పెట్టుకోవడం, అది పొద్దునే కాకుండా రాత్రి కూడా కంపల్సరీగా పెట్టుకోవడం. అలాగే నడిచినప్పుడు కొంచెం డస్ట్ అది తగలకుండా చెప్పులు వాడుకోవడం, అది హెల్ప్ చేస్తుంది. పైగా ఫుట్వేర్ అంటే బాగా నడవాల్సి వచ్చినప్పుడు ఓపెన్ ఫుట్వేర్ కాకుండా క్లోజ్డ్ ఫుట్వేర్ అంటే షూస్ లాంటివి వాడుకోవడం వల్ల మనకి చర్మానికి ప్రొటెక్షన్ వచ్చి అది పగలకుండా ఉంటుంది. అలాగే ఇవి పగుళ్ళు రాకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు. ఒకసారి పగుళ్ళు వచ్చాక ఒకవేళ చాలా ఎక్కువగా ఉండి నొప్పి వచ్చి వాటిపైన ఒక్కొక్కసారి రక్తం కూడా వచ్చి చాలా బాధిస్తూ ఉంటుంది. అలా అవుతే కొన్ని క్రీమ్స్ ఇస్తామండి మేము, దానివల్ల అవి తగ్గిపోతాయి. దాని తర్వాత కొంచెమే ఉండి జస్ట్ పగుళ్ళు ఉంటే దానికి కూడా మంచి క్రీమ్స్ ఉంటాయి. అంటే వాటిలో యూరియా, లాక్టిక్ యాసిడ్, మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంది. ఆ స్కిన్ అనేది ఆ పొరల్ని తీసేసి దాన్ని నార్మలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వాటితో పాటుగా సాక్స్ వేసుకోవడము, క్లోజ్డ్ ఫుట్వేర్ ప్లస్ ఈ వాటర్లో ఎక్కువ తడవకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా తగ్గిపోయి మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ ఎక్కువ డ్రై అయ్యి పగుళ్ళు ఉన్నప్పుడు వన్స్ ఇన్ అ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ అ వీక్ వాటర్లో కొంచెం అంటే గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు కొంచెం నానబెట్టి స్క్రబ్ చేసి ఈ ఆయింట్మెంట్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. బట్ అవి రాకుండా చూసుకోవడం ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ. సో అవి తెచ్చుకొని బాధపడే కంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఆయుర్వేద వైద్య విధానం గురించి ఇప్పుడు మన డాక్టర్ ఎన్జిఆర్లో తెలుసుకుందాం. సిబ్బెము అనే ఒక సామాన్య చర్మవ్యాధికి ఆయుర్వేద పరిష్కారం. ఈ సిబ్బము అనే చర్మవ్యాధిని ఆయుర్వేదంలో సిద్మ కుష్టము అని అంటారు. దీన్ని టెక్నికల్గా పిటీరియాసిస్ వెరిసికోలర్ లేదా టీనియా వెరిసికోలర్ అంటారు. పిటీరియాసిస్ అనే పదానికి ఉండే అర్థం ఏంటంటే తౌడు లాంటి పొట్టురాలే స్వభావం ఉన్న మచ్చలు. ఇదే విషయాన్ని ఆయుర్వేదంలో
గులాబీ రంగులో ఉండే మచ్చలు ఛాతీ భాగంలో ఏర్పడడం అనేది చాలా దానికి ఈ ఫంగస్ చాలామంది వ్యక్తులలో ఉన్నప్పటికీ అది ఈ పిటీరియాసిస్ వెరిసికోలర్ అనే ఈ సిబ్బెంలాగా కొంతమందిలో అది స్తబ్దుగా అచైతన్యవంతంగా ఉండి ఎటువంటి సమస్య లేకుండా ఉండే ఈ ఫంగస్ అనేది కొంతమందిలో దానికి అనుకూలమైన వాతావరణం లేదా అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ స్తబ్దత వీడిపోయి చైతన్యవంతమై అది ఇన్ఫెక్షన్కు గురి చేసి ఆ స్కిన్ అనేది సిబ్బెంగా మారుతుంది. ముఖ్యంగా దీనికి అనుకూల పరిస్థితులు ఏంటని కనుక చూస్తే, ఒకటి తడి వాతావరణం లేదా చర్మము ఎక్కువగా చెమట పట్టడం, ఈ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే అంటే సీ షోర్స్ సముద్ర దగ్గరలో ఉండే ప్రాంతాల్లో నివసించే వాళ్ళలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. దాంతో ఈ చర్మం అనేది తడిగా ఉంటుంది. ఈ తడి అనేదే ఈ ఫంగస్ పెరగడానికి దోహదపడుతుంది. దాంతోపాటుగా కొంతమందిలో ఈ సేబమ్ సిక్రిషన్ అంటే చర్మ గ్రంథులలో నుంచి తయారయ్యే నూనె పదార్థం అనేది మామూలు వ్యక్తుల కంటే ఇంకా కొంచెం ఎక్కువగా స్రవించడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా తడిగా ఈ పిటీరియాసిస్ వెరిసికోలర్ సంబంధించిన ఈ ఫంగస్ చైతన్యవంతమై అది ఇన్ఫెక్షన్ మారే అవకాశం ఉంటుంది. పిటీరియాసిస్ వెరిసికోలర్ అనే ఈ చర్మానికి సంబంధించిన వ్యాధిలో ఉండే లక్షణాలు కనుక చూస్తే, ముఖ్యంగా ఇది ఏర్పడే ప్రాంతాన్ని బట్టే దీని యొక్క గుర్తింపు మనకు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఏర్పడే ప్రాంతాలు ఈ ఛాతీ భాగము, మెడ ప్రాంతము, కొంతమందిలో ఈ వీపు ప్రాంతంలో కూడా ఈ చర్మ వ్యాధి అనేది వస్తుంది. దీనికి సంబంధించిన మచ్చలు పావు అంగుళం నుండి 1 అంగుళం వరకు విస్తరించి ఉంటాయి, ప్యాచెస్ లాగా విస్తరించి ఉంటాయి. ఈ వ్యాధి ఇంకా ముదిరితే కొందరు సరైన ట్రీట్మెంట్, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ వ్యాధిని అలాగే నిర్లక్ష్యం కనుక చేస్తే ఈ మచ్చలన్నీ ఒకదానికొకటి కలిసిపోయి అది మ్యాప్ లాగా తయారయ్యి అది చూడడానికి చాలా అందరికరంగా కనబడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే, ఈ ప్యాచెస్ మీద వేలుతోని రుద్దినప్పుడు తౌడు లాంటి పొట్టు రాలుతూ ఉంటుంది. ఇది దీంట్లో ఉండే అత్యంత ముఖ్యమైన లక్షణం. వీటి రంగు కూడా కొంతమందిలో తెలుపు రంగులో ఉండే అవకాశం ఉంది, లేదా కొంతమందిలో లేత బ్రౌన్ రంగులో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ సిగ్మ కుష్ఠంలో ఉండే అత్యంత ముఖ్యమైన లక్షణాలు. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.